శ్రీ గురుభ్యో నమః. పూర్వంలో యముడుచే సృష్టించబడ్డ అనలాసురుడు అనే రాక్షసుడు భూలోకంలో జనులను క్రూరంగా ఇబ్బంది పెట్టాడు. అనలాసురుడి దుశ్చర్యములు భరించలేక మనుష్యులు అందరూ దేవతల వద్దకు వెళ్ళగా దేవతలు గణేశుని వద్దకు వెళ్లి విషయాన్ని తెలియపరిచారు. అప్పుడు గణపతి బాలగణేశ స్వరూపంలో భూమిపైకి వచ్చి భగభగ ప్రజ్వలిస్తున్న అనలాసురుణ్ణి మింగేశాడు. మండుతున్న అనలాసురుణ్ణి మింగడంతో గణపతికి శరీరమంతా ఉష్ణంగా అయిపోయినది. ఆ ఉష్ణతాపాన్ని తగ్గించడానికి దేవాది దేవతలందరూ ప్రయత్నించినా ఎవరి వల్ల అవ్వలేదు. అయితే భూలోకంలో ఉన్న 88,000 ఋషులు వచ్చి గణపతికి 21 గరికలు సమర్పించగా ఆ గరికలను భక్షించిన గణపతి తన శరీర తాపాన్ని పూర్తిగా తగ్గించుకున్నారు. ఆ తర్వాత గణపతి ఇలా అన్నారు: వినాదూర్వాంకురై పూజం ఫలం కేనాపి నాప్యతే తస్మాదుషసి మద్భక్తైరేకావాప్యేక వింశతి. గరికలు లేని గణపతి పూజ చేసినా ఫలితం ఉండదు. ఉషఃకాలంలో కనీసం 1 లేదా 21 గరికలతో గణపతిని అర్చిస్తే త్వరగా ఫలితములు వస్తాయి. స్వస్తి.